హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అషితాస్ కిచెన్. నేను మీ శైలజ. శైలజ ఏంటి ఇంత పచ్చడి ప్రిపేర్ చేసింది అనుకుంటున్నారా ఫ్రెండ్స్? నేనేమీ ప్రిపేర్ చేయలేదండి. ఇది మా ఆంటీ ఉన్నారు కదా, పద్మ ఆంటీ అని, ఆవిడ మనం ఆర్డర్ ఇస్తే పచ్చళ్ళు, కారప్పొడులు, పిండి వంటలు అన్నీ ప్రిపేర్ చేస్తారండి. ఆంటీకి పెద్ద ఆర్డర్ వచ్చిందండి, అల్లం పచ్చడి. దాన్ని ప్రిపేర్ చేస్తుంటే నేను షూట్ చేశానండి. ఈ పచ్చడి ప్రిపేర్ చేసే దాని వెనకాల ఎంత కష్టం ఉందనేది మనం దగ్గరుండి చూస్తే తప్పించి అర్థం కాదండి. చూస్తున్నారు కదా పచ్చడి అనేది ఎంత టెంప్టింగ్గా ఉందో. ముందుగా ప్రిపేర్ చేసి ఏమి ఇవ్వరండి, ఆర్డర్ ఇస్తే మాత్రమే ప్రిపేర్ చేస్తారు. ఇలా మనకు తెలిసిన వాళ్ళు కానీ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కానీ చాలా నీట్గా అన్ని మంచి క్వాలిటీ ఉన్న ప్రోడక్ట్స్ వాడి ప్రిపేర్ చేస్తారండి. మన కళ్ళ ముందు ఉండి చూస్తే తప్పించి వాళ్ళ కష్టం మనకు అర్థం కాదండి. అదే సూపర్ మార్కెట్స్కి వెళ్ళి పచ్చడి బాటిల్స్ తెచ్చుకుంటామండి, దాని మీద ఎంత రేటు ఉంటే అంత మనం డబ్బులు ఇచ్చేసి తెచ్చేసుకుంటాం, ఏమి బేరాలు ఆడమండి. అదే ఇలా ఇంటి దగ్గర నీట్గా ప్రిపేర్ చేసి ఇస్తుంటే వాళ్ళ దగ్గర దయచేసి బేరాలు ఆడకుండా వాళ్ళ కష్టానికి తగినంత చెప్తారండి, ఎక్కువేమి చెప్పరు. వాళ్ళ దగ్గర మాత్రం బేరం ఆడకుండా తీసుకుంటే బాగుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. దీనికి ఇదిగోండి అల్లాన్ని ముందుగానే ఒక 3 కేజీల అల్లాన్ని శుభ్రంగా కడిగి ఆరబెట్టుకోవాలండి. తర్వాత చింతపండు అండి, 3 కేజీల అల్లానికి చింతపండు 2.5 కేజీ పడుతుందండి. అదేవిధంగా బెల్లం అండి, ఇది 6 కేజీల బెల్లం పడుతుంది. 3 కేజీల అల్ల పచ్చడికి 6 కేజీల బెల్లాన్ని ముందుగానే ఈ విధంగా దంచుకొని పక్కన ఉంచేసుకోవాలి. అదేవిధంగా వెల్లుల్లిపాయలు 1.5 కిలోల వెల్లుల్లిపాయలు పడతాయండి. చూస్తున్నారు కదా, ముందుగా ఈ అల్లాన్ని శుభ్రంగా కడిగి ఎండలో ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత మనం ఈ విధంగా ఆరబెట్టుకున్న ఈ అల్లాన్ని మనం ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇలా ముక్కలుగా చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి మిక్సీ వేసుకోవడానికి వీలుగా ఉంటుందండి. అదే పెద్ద పెద్ద ముక్కలు వేస్తే మిక్సీ జార్లు కూడా పడవండి. ఇది అల్లం మిక్సీకి వేసుకునేటప్పుడు మనం వాటర్ అవసరం అవుతాయి కాబట్టి ఒక 2 లీటర్ల వరకు నీళ్ళని కాసి చల్లార్చి పక్కన పెట్టేసుకోవాలి ముందుగానే. చూస్తున్నారు కదా, ఈ వెల్లుల్లిపాయలు కూడా ఒలిసి పెట్టుకోవాలి 1.5 కిలో వరకు. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ అల్లాన్ని మనం నూనె వేసుకొని ఒక 1/2 కేజీ వరకు నూనె వేసేసుకొని అల్లం మొత్తం వేయించుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టి అస్సలు వేయించొద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఈ విధంగా అల్లాన్ని వేయించుకోవాలి. ఇందులో ఏమన్నా చెమ్మున్నా కానీ ఇలా వేయించుకొని పెట్టడం వలన పచ్చడి అనేది పాడవదని ఆంటీ చెప్తారు. నేను చూయించే కొలతలు కానీ పచ్చడి పెట్టే విధానం కానీ ఇది ఆంటీ స్టైల్ అండి. ఆంటీకి అల్ల పచ్చడికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారండి. చిన్న పిల్లలు కూడా ఇడ్లీలోకి, దోశలోకి, చపాతీలోకి జామ్ లాగా బాగుందనేసి అల్ల పచ్చడిని చాలామంది తీసుకుంటారండి. పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటున్నారనేసి చెప్తూ ఉంటారు ఆంటీ దగ్గర తీసుకునేవాళ్ళు. ఈ విధంగా అల్లం మొత్తం వేయించి వేరే ప్లేట్లోకి వేసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. 300 గ్రాముల మెంతిపిండి పడుతుంది, వేయించి పొడి చేసిన మెంతిపిండి. అదేవిధంగా మనం 1.5 కిలో వెల్లుల్లి పేస్ట్ని మిక్సీ పట్టుకొని గిన్నెలోకి వేసేసుకున్నామండి. ఇప్పుడు అదే గిన్నెలోకి మనం 3 కేజీల అల్లాన్ని వేయించి పెట్టుకున్నాం కదా, దాన్ని కూడా మనం కాసి చల్లార్చిన నీళ్లు వేసేసుకొని మిక్సీకి పట్టుకోవాలి మెత్తగా పేస్ట్ లాగా. ఈ 3 కేజీల అల్లాన్ని కూడా ఇదే విధంగా మన అవసరానికి తగినన్ని కాచి చల్లార్చిన నీళ్లు వేసేసుకొని మిక్సీ పట్టుకొని అల్లం మనం వెల్లుల్లి వేసిన గిన్నెలోకి ఈ అల్లం పేస్ట్ కూడా వేసేసుకోవాలి. తర్వాత మనం 2 కిలోలు అంటే 2.5 కిలో చింతపండుకి, అంటే 3 కిలోల పచ్చడికి 2.5 కిలో చింతపండు పడుతుంది కదా, 2 కిలోలు ఉప్పు పడుతుందండి. ఈ ఉప్పు ఈ నానబెట్టుకున్న చింతపండు కలిపి ఆంటీ మిక్సీ గ్రైండర్కి వేశారు. ఆ గ్రైండర్కి వేసిన చింతపండు పేస్ట్లోకి 300 గ్రాముల మెంతిపొడి వేసుకున్నారు. ఇప్పుడు బెల్లం 6 కేజీల బెల్లం అండి, 6 కేజీల బెల్లం వేస్తున్నారు. 3 కేజీల అల్లానికి 6 కేజీల బెల్లం వేస్తున్నారు. దాంతోపాటుగా ఆంటీ పచ్చడి అనేది మంచి కలర్ రావడానికి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తుందండి. అది ఏంటనేది లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. తర్వాత కారం, వరంగల్ కారం అండి, ఇది వరంగల్ కారాన్ని 750 గ్రాములు వేస్తున్నారు. ఇది ఇప్పుడు వేసేది బళ్ళారి కారం. ఈ కారం అనేది కలర్ వస్తుందండి పచ్చడిలో వేయటం వలన, పచ్చడికి కలర్ చాలా బాగుంటుంది. అదేవిధంగా వరంగల్ కారం వేయటం వల్ల ఘాటు అంటే కారానికి పచ్చడికి తగినంత కారం అనేది వరంగల్ కారం వేస్తే బాగుంటుంది. చూస్తున్నారు కదా, 500 గ్రాములు బళ్ళారి కారము, 750 గ్రాముల వరంగల్ కారం వేసేసుకొని ఈ చింతపండు పేస్ట్లోకి బెల్లం, ఈ కారం, ఇంకా మెంతి పిండి, అంటే మనకు చింతపండు మిక్సీ గ్రైండర్కి వేసేటప్పుడే ఉప్పు వేసాం 2 కేజీలు అండి. ఇదంతా వేసేసుకొని మనం ముందుగా పట్టి పెట్టుకున్న
అల్లం పేస్ట్ ఉంది కదా అది, ఇంకా కిలోన్నర వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా అది మొత్తం వేసేసుకొని ఒక పెద్ద పేషన్లోకి వేసేసుకొని ఈ విధంగా చేయితోటి బాగా కలుపుతున్నారండి ఆంటీ. చూస్తున్నారా ఎంత కష్టపడి చేస్తారో అండి. అన్ని మంచి ప్రోడక్ట్స్ వేసి చేస్తారండి. సీక్రెట్ ఇంగ్రీడియంట్ అన్నాను కదా, పచ్చడికి 1 కేజీ 6 కేజీలు బెల్లంతో పాటు 1 కేజీ పంచదార కూడా వేశారు. ఈ పంచదార వేయటం వలన పచ్చడికి మంచి కలర్ వస్తుందండి. అదేవిధంగా పచ్చడి ఇలా కలుపుకున్న తర్వాత మరొకసారి మనం గ్రైండర్ పట్టుకోవాలి. అప్పుడు పచ్చడికి మంచి షైనింగ్ వస్తుందండి, లేహ్యం లాగుంటుంది. ఇది గ్రైండర్కి వేయకుండానే చూడండి ఎంత కలర్ ఉంది. ఇప్పుడు ఆంటీ ఈ పచ్చడిని మొత్తాన్ని మరొకసారి గ్రైండర్కి వేసుకోవాలి. ఈ పచ్చడి గ్రైండర్కి వేసుకునే లోపల మనము ఈ పచ్చడికి సగం పచ్చడికి పోపును వేసుకుందామండి. ఈ సగం పచ్చడికి పోపుకి ఆంటీ 3 కేజీల ఆయిల్ వేసుకుంటున్నారు. సగం పచ్చడి మాత్రమే పోపు వేసుకుంటున్నారండి. తర్వాత ఆయిల్ వేడైన తర్వాత 1/4 కేజీ ఎండుమిరపకాయలు, 200 గ్రాముల ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేడి చేయొద్దండి, ఎందుకంటే మన దినుసులన్నీ మాడిపోతాయి, మనం వేసుకుంటాం కదా పోపు దినుసులు. అందుకని సిమ్లో పెట్టుకొని వేడి చేసుకొని మనము ఆవాలు 200 గ్రాములు, పచ్చిశనగపప్పు 200 గ్రాములు, అదేవిధంగా మినపప్పు కూడా 200 గ్రాములు వేసేసుకోవాలి. వేసుకొని తర్వాత చూస్తున్నారు కదా ఈ విధంగా దూరగా దగ్గరుండి వేయించుకోవాలండి. మనం హైలో పెట్టామనుకోండి ఆయిల్ ఎక్కువ హీట్ అయిపోయి పప్పులన్నీ త్వరగా మాడిపోతాయండి. అందుకనేసి ఇదిగోండి ఇలా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం పప్పుల్ని దగ్గరుండి బాగా ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. పప్పులన్నీ ఎర్రగా వేగిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు కరివేపాకుని వేసుకోవాలి. తర్వాత మనం వెల్లుల్లి పేస్ట్లోంచి 2 గుప్పిళ్ళ వరకు మనం వెల్లుల్లి పేస్ట్ ఉంచుకున్నామండి. పోపులో వేస్తున్నారు ఈ 2 గుప్పిళ్ళ వెల్లుల్లి పేస్ట్ అనేది. ఇప్పుడు మనం స్టవ్ ఆపాం కాబట్టి కరివేపాకు వెల్లుల్లి పేస్ట్ అనేది ఆ వేడికే మనకి వేగిపోతాయి. అదేవిధంగా 2 టేబుల్ స్పూన్ల వరకు ఇంగువ కూడా వేసుకోవాలి. ఇలా పోపు అనేది మనం ముందుగానే ప్రిపేర్ చేసుకున్నామంటే గ్రైండర్ పడుతున్నాం కదా పచ్చడి మొత్తం మరొకసారి, అది గ్రైండర్ అయిపోయే లోపల ఈ పోపు చల్లారిపోతుందండి. పచ్చడిలో ఎప్పుడైనా కూడా పోపుని చల్లారిన తర్వాత మాత్రమే వేసుకోవాలి. చూస్తున్నారా ఎంత చక్కగా మన పోపు అనేది వేగిపోయిందో. ముందే వేసి పెట్టుకుంటే ఈ పోపు చల్లారిపోతుందండి. వెంటనే మనం ఈ సగం పచ్చడిని తీసుకొని చూస్తున్నారా గ్రైండర్ వేసిన సగం పచ్చడిని తీసేసుకొని మనం ఈ పెద్ద బేషన్లో వేసేస్తున్నారు. పచ్చడి పంచదార వేయటం వల్ల ఎంత షైనింగ్గా ఉందో చూసారా. పిల్లలు కూడా చిన్న పిల్లలు కూడా ఇష్టంగా జామ్లా ఉందని దోశల్లోకి ఇడ్లీలోకి చపాతీలోకి చాలా ఇష్టంగా తింటున్నారు అని ఆంటీ దగ్గర తీసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు అంటారండి. చూస్తున్నారుగా ఈ చల్లారిపోయిన పోపుని మనం సగం పచ్చడిలోకి కలిపేసుకోవాలి. మొత్తం ఆంటీకి ఒక 10 కేజీల వరకు ఆర్డర్ వచ్చిందండి. అందుకని ఆంటీ ఈ సగం పచ్చడిని పోపు వేస్తున్నారు. మిగతా సగం పచ్చడిని ఆంటీ పక్కన ఉంచేశారు. ఎవరైనా అడిగినప్పుడు మళ్ళీ దానికి ఫ్రెష్గా పోపు వేసి ఇస్తారనమాట. అంతా ఒకసారి పోపు వేస్తే అందులో వేసిన పోపు దినుసులన్నీ మెత్తబడిపోయి బాగోరా, ఫ్రెష్గా వేస్తే బాగుంటాయి అంటారు ఎప్పుడు. చూస్తున్నారు ఆయిల్ ఏమీ ఎక్కువ లేదు, మొత్తం దీనిలో ఇనికిపోయిందండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.